పీరియాడిక్ ఫంక్షన్ ఈ రైట్. ఇందులో మనము ఇది బెస్సెల్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఉండేది అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, అవి నేర్చుకున్నది. పీరియాడిక్ ఫంక్షన్లో ప్రాబ్లమ్స్ ఎన్ని చేసా, ఏది చేసామా లాస్ట్లో సరైన గుర్తుందా? పీరియాడిక్ ఫంక్షన్లో లాస్ట్ ప్రాబ్లం ఏమైనా గుర్తుందా? Find the Laplace transformation of triangular curve function of a period 2a given by f of t is equal to t 0 greater than t greater than a, that is equal to 2at is equal to a greater than 2 greater than t. Okay, 2a period of 2a కదా? 2a. Yes sir. Okay. So ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి, చేద్దాం. లేదా మొత్తము ఒకసారి రివైజ్ చేసుకుందాము పక్కాగా అనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనము యూనిట్ 1 రివైజ్ చేసుకోవాలన్నప్పుడు యూనిట్ 1 దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ 1 అనేది మీరు కూడా బాగా ప్రిపేర్ చేసి వస్తే డౌట్స్ ఏమైనా ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయినప్పుడు అది ఈజీగా ఉంటుంది, గుర్తుంటుంది బాగా. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నా క్లాస్ స్టార్ట్ అయ్యింది అంటే మీరు కూడా ప్రిపేర్ అయితే మనము ఈజీగా చేసేయచ్చమ్మా. గుర్తుంటుంది మీకు. అట్లా ఏమన్నా నేనే చెప్పుకుంటా పోతే గుర్తుండదు కదా, అది నేను చెప్పేది. ఎట్లా చేద్దాం? సార్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మొత్తం సార్ రీజన్ చేస్తారు. సరే ఇంపార్టెంట్ వెళ్ళే కానీ ఓకే. ఇంపార్టెంట్ అంటే ఒకటిమ్మా, ఇప్పుడు మనకు యూనిట్ 1లో ఏ రకమైన ఫార్ములాస్ ఉన్నాయి, యూనిట్ 2లో ఏ రకమైన ఫార్ములాస్ వాడతాము, యూనిట్ 3లో ఏ ఫార్ములాస్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటి విషయం మనకు క్లారిటీగా రావాలి, అవునా కదా? యూనిట్ వారీగా యూనిట్ 1లో ఏ ఫార్ములాస్ వాడుకొని మనం ప్రాబ్లం చేస్తాము, యూనిట్ 2లో అట్లాగే యూనిట్ 3లో కానీ ఏ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం మనకు తెలియాలి. ఒకటి ఫస్ట్ బేసిక్గా తెలియాలి. రెండవది ఆ ఫార్ములాస్ కూడా మనకు తెలియాలి. సో ఫార్ములాస్ తెలియాలి, ఫార్ములాస్ వాడుకొని మనము వర్క్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా మనకు తెలియాలి. అప్పుడే మనకు ఈజీగా ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది, టిప్స్ లాగా ఉంటుంది. లేదా మీరు కరెక్ట్గా వస్తాను అంటే క్లాసులకు అందరూ రండి, నేను యూనిట్ నుంచి అంటే నెక్స్ట్ క్లాస్, ఈ క్లాస్ అయితే ఆ పీరియాడిక్ ఫంక్షన్ మీద కొన్ని ప్రాబ్లం చెప్తాను నేను, ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి యూనిట్ 1 నుంచి అంటే మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఒకవేళ ఇది ఈరోజు అయిపోతే యూనిట్ 1 నుంచి మనము రివైజ్ చేసుకోవచ్చు. అట్లా చేద్దామా? ఓకే రైట్. సో ఇక్కడ పీరియాడిక్ ఫంక్షన్ అన్నప్పుడు మళ్ళా మర్చిపోయింటా కదా, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. వాట్ ఈస్ పీరియాడిక్ ఫంక్షన్? ఏదైనా చెప్పగలుగుతాను నేను చెప్పింది? చెప్పండి. ఎఫ్ ఆఫ్ స్మాల్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు small t plus capital T equal to f of small t. If f of small t plus capital T equal to f of small t, then we say that ఏమని చెప్పండి, ఇక్కడ పీరియడ్ అనేది ఏమి? then we say that, చెప్పండి అమ్మా. f of t is a periodic function. యా కరెక్ట్. f of small t గుర్తుపెట్టుకోండి, నోటేషన్ రాసేటప్పుడు f of small t is a periodic function with period. ఎంత పీరియడ్? విత్ పీరియడ్ క్యాపిటల్ టీ, అంతే కదా?
విత్ పీరియడ్ క్యాపిటల్ టీ. సో మనకు ఆల్రెడీ తెలుసు పీరియడ్ ఆఫ్ సైన్ టీ ఎంత, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. పీరియడ్ ఆఫ్ సైన్ టీ ఎంతమ్మా? ట్రిగ్నోమెట్రీలో 2π కదా. కాస్ టీ పీరియడ్ 2π. ఎందుకు దీని పీరియడ్ అని చెప్తున్నామంటే సైన్ 2π ప్లస్ టీ వేస్తే మళ్ళీ మనకేమొస్తుంది, సైన్ టీ అని వస్తుంది. అట్లాగే ఈడ కూడా కాస్ 2π ప్లస్ టీ వేస్తే దీని వాల్యూ మళ్ళీ కాస్ టీ వస్తుంది. మీకు తెలిసిందే కదా ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఫార్ములా కానీ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఓకేనా, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో మనం ఇలా యాంటీ క్లాక్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే మనకి ఏం కావాలి, ఇలా ఎఫ్ ఆఫ్ టీ అనేటువంటి దాన్ని సైన్ టీ అనుకుంటే మళ్ళీ నాకు సైన్ టీనే రావాలి. అంటే టీ ప్లేస్లో అంటే ఎఫ్ ఆఫ్ టీ అనే చోట నేను π/2 పెట్టాను అనుకో, టీకి ఒక π/2 యాడ్ చేస్తే సైన్ π/2 ప్లస్ టీ అంటే కాస్ టీ వచ్చేస్తుంది. అంతే కదమ్మా. ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ π అని వేసాను అనుకోండి, టీ ప్లస్ π వేస్తే π ప్లస్ టీ అని, సైన్ π ప్లస్ టీ ఎంత, π ప్లస్ టీ రెండవ చెప్పండి, సైన్ π ప్లస్ టీ. π ప్లస్ అంటే ఇది ఏ కోఆర్డినేట్ వస్తుంది? సెకండ్ కోఆర్డినేట్ సార్. కాదు, π/2 ప్లస్ టీ అంటే సెకండ్ కోఆర్డినేట్, π ప్లస్ టీ అంటే థర్డ్ కోఆర్డినేట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ మనకేమొస్తుంది, మైనస్ సైన్ టీ వస్తుంది. అంతే కదా. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ ఇంకోటి మనకు తెలిసిందే, సైన్ 3π/2 ప్లస్ టీని వేస్తాను అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, అది ఏ కోఆర్డినేట్, అది ముందు కోఆర్డినేట్ చెప్పండి. ఫోర్త్ కోఆర్డినేట్లో సైన్ వాల్యూ నెగిటివ్, π/2 ప్లస్ అన్నప్పుడు ఇదేమొస్తుందా, కాస్ టీ వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఫైనల్గా 2π ప్లస్ టీ అనేది వేసినప్పుడు మాత్రమే మళ్ళా మనకు సైన్ టీ వస్తుంది. చూడండి ఇక్కడ ఒక చోట మాత్రమే మళ్ళీ మనకు అలా వచ్చేస్తుంది. కాబట్టి సైన్ టీ యొక్క పీరియడ్ 2π అంటాము, అట్లాగే కాస్ టీ పీరియడ్ కూడా 2π అంటాము. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. రైట్, బాగానే ఉంది. దీని మీద మనము ఇంతకుముందు క్లాస్లో అదేంది పీరియడ్ 2a అనేది ఉన్నప్పుడు మనం ఒక ప్రాబ్లం చేసాము. దీని మీద ఒక థీరం, బేసిక్ థీరం ఒకటి ఉంది, దట్ ఈస్ దాన్ని మనం ఫార్ములా కూడా అనుకోవచ్చు. దీని ప్రూఫ్ కూడా ఇది రాసాం మనం. సో ఏమంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలప్ప, ఏమని, ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్, ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అయితే విత్ పీరియడ్ టీ, అది మనకు తెలిసిందే, విత్ పీరియడ్, దాని యొక్క పీరియడ్ అని చెప్తున్నాను క్యాపిటల్ టీ అయితే, అప్పుడు ఇటువంటి పీరియాడిక్ ఫంక్షన్ సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈజ్ దీని ఫార్ములా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇది ఓకే, మీకోసం రాస్తున్నాం. మళ్ళా 1 ఎంతమ్మా, 1 మైనస్ e⁻ pt, ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t, e⁻, ఇది డెఫినేషన్ ప్రకారంగా e⁻ pt f of t dt. ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. ఇఫ్ f of t is a periodic function with period capital T, then Laplace transformation of this periodic function is equals to formula 1/1 అంటే ఇది ఫార్ములా అంటే థీరం కూడా మీకు ఇంతకుముందు క్లాస్ డిస్కస్ చేస్తాను నేను. సో
అది ప్రూఫ్ రాగిపోయినా కనీసం ఈ ఫార్ములాలో గుర్తుపెట్టుకోండి. 1/1 - e to the power of -pt ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీరియడ్ t అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t వేయాలా. పీరియడ్ 2t అయితే 0 to 2t వేస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. సో దీన్ని బేస్ చేసుకుని ఇంతకుముందు ఒక ప్రాబ్లం అవుట్ చేశాను నేను. పీరియడ్ వచ్చి 2a ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం అవుట్ చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇంకేదైనా ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాము. మీరు ఒకవేళ ఓకే, మీకు ఏదో హోంవర్క్ ఏమైనా ఇచ్చినట్టుగా ఉన్నానే, ఇచ్చానా? మీకు హోంవర్క్ ఏమైనా ఇచ్చానా? ఏమమ్మా, ఎవరైనా చెప్పండి. ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది కదా, పీరియడ్ 2a. చంద్రకళ నువ్వు చెప్పమ్మా, ఉన్నావా లేదా? చంద్రకళ ఉందా? రైట్. ఇంతకుముందు ప్రాబ్లము కంప్లీట్ చేసామా, వదిలిపెట్టామా? మీకేమన్నా చేసినట్టుగా ఉన్నాను. మీరు వేసుకోవడం లేదా? నోట్స్ అప్డేట్ చేయడం లేదా? ఏమమ్మా, మెల్లిగా వాయిస్ స్లోగా వస్తుంది. చంద్రకళ గట్టిగా చెప్పు. ఓకే సరే, మీకేమైనా హోంవర్క్ ఇచ్చాను నేను? ఒక ప్రాబ్లం ఇచ్చారు సార్. ఏ ప్రాబ్లం చెప్పవా? సారీ సార్, నేను నోట్ చేసుకోలేదు. నోట్ చేయలేదా? నోట్ చేసుకోవాలమ్మా. ఒక్కోసారి దీంట్లో సేవ్ కావడం లేదు. లేదు అంటే నేను వీడియో చూసుకోవాలా. ఇంతకుముందు క్లాస్ది ఎప్పుడు 17వ తేదీ ఎప్పుడో చెప్పున్నాము, వీడియో చూడాలి. చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చేసాం. రైట్. ఓకే, హోంవర్క్ ఇచ్చానా? ఇక్కడ మళ్ళా ఏం చేయాలా? ఇంతకుముందు క్లాస్ లో లేదనుకుంటా సార్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాగానే ఏ ప్రాబ్లం ఇచ్చాను గుర్తురావడం లేదు నాకు. దీనికి డెరివేటివ్ d/dt ఆఫ్ 2a - 2a. ఓకే ఓకే, ఇక్కడ మళ్ళా ఏం చేయాలా? దీని లిమిట్స్ a to 2a ఉంది. రైట్. సో అది చేసినట్టుగా ఉన్నాం 2t అనేది. సో సరే చూద్దాం. సో ఈ పీరియాడిక్ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మీకు నేర్చుకోవాలి కదమ్మా, ఇది కూడా నేర్చుకోవాలా, తప్పదు. సరే, ఒక ప్రాబ్లం ఒకటి చేద్దాం. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంది, దాని మీద ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక ప్రాబ్లం నోట్ చేసుకోండి, మరి మర్చిపోకండి. నోట్ చేసుకోలేదు అని చెప్పొద్దండి. సరే, ఓకే. ఫైండ్, నేను సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t is equals to e to the power of -t. ఇప్పుడు when t value lies between 0 and 2. Next, comma f of, ఇక్కడ చూడండి, t plus 2 is equals to f of t. ఇది వాళ్ళు ఇచ్చేసారు మనకి. అంటే ఇక్కడ దీని పీరియడ్ ఏమి, ఇది ప్రాబ్లం అమ్మా, ఇంకేం లేదు. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చేసారు, కండిషన్ ఇచ్చారు. ఓకేనా?
ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టూ వచ్చి ఎఫ్ ఆఫ్ టీ అయింది అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏమమ్మా, ఇయర్ పీరియడ్ ఎంతని అర్థమో చెప్పండి. పీరియడ్ అనేది ఎంత అక్కడ 2, పీరియడ్ వచ్చి 2. therefore Laplace transformation of, because it is a periodic function తేలిపోయింది కదా, because f of t plus 2 అనేది f of t అయిపోయింది కాబట్టి ఇది it is a periodic function. So therefore Laplace transformation of అడిగింది ఏమంటే క్యాపిటల్ f of t కనుక్కోమన్నాడు. సారీ, దీనికి Laplace transformation కనుక్కోమన్నారు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టే ఫార్ములా అనేది ఏమమ్మా 1/1 - e to the power of -pt అన్నాడు. టీ అనే చోట ఏం పెట్టుకోవాలా 2 అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సో 1/1 - e to the power of ఏం వేయాలా టీపీ -tp ఉంది, సో -2p అని వేయాలా, ఇంకేం లేదు. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఉంది అక్కడ ఫార్ములాలో. సో ఇక్కడ ఏం చేయాలా 0 to 2 అని వేయండి. నెక్స్ట్ ఇది మామూలే e to the power of -pt, దీంట్లో ఏం మార్పు లేదు, ఇంటూ ఇక్కడ ఏమన్నాడంటే f of t dt. ఇది ఇక్కడ ఉండదు చూడండి, నేను ఇక్కడ ఏం మార్చలేదు, దీన్ని అట్లాగే రాశాను. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - e to the power of -2p. okay, integration from 0 to 2 e to the power of -pt. చెప్పండమ్మా 0 to 2 రేంజ్ లో f of t వాల్యూ ఎంత, e to the power of -t ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో చూడండి. సో e to the power of -t dt అని వేయండి. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు రాయలేదే. రైట్, ఇక్కడ రాయడం లేదు. రైట్, చూద్దాం నెక్స్ట్ పేజ్లో రాస్తా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - e to the power of -2p. చూడండి ఎంత సింపుల్, ఇది మామూలు ఇంటిగ్రేషన్ అయిపోతుంది. ఇక్కడ 0 to 2 అని వేయాలి. ఇక్కడ e to the power of -pt, e to the power of -t ఉంది. సో దీన్ని యాడ్ చేస్తాం. దట్ ఈస్ e to the power of -p plus 1 into t అని వస్తుంది. గమనించండి, ఇంటూ dt. సరిపోయింది చూడు, మైనస్ని కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాను, యాడ్ చేశాను, టీని కూడా కామన్ ఫ్యాక్టర్ తీసాను. సో p plus 1 వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇంటూ dt. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ వాల్యూ 1/1 - e to the power of -2p. దీని ఇంటిగ్రల్ వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of సంథింగ్ ఎంతయ్యా, e to the power of అది ఎంత ఉంటుంది అంత p plus 1 into t. ఇది మామూలు ఇంటిగ్రేషన్ ఫార్ములా బై p plus 1 0 2 అంటే పక్కన రాసుకోండి ఫార్ములా, ఒకవేళ మర్చిపోయింటే e to the power of ax అంటే ఏం రాస్తాము, e to the power of ax by a అని రాస్తాం. ఇది x కోఎఫిషియంట్ ఏముంటుందో అది కిందికలా రాస్తాం. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - e to the power of -2p. ఇప్పుడు చెప్పమ్మా, t అనే చోట ఏం పెట్టుకోలేడా 2, అప్పర్ లిమిట్ 2 అని వేయండి. సో మనకి ఏమొస్తుంది చూడు, e to the power of -2 into p plus 1 ముందుగా రాశాను నేను, బై మైనస్ ఆఫ్ బ్లాకెట్ అవసరం లేదులే, రైట్ అవసరమా, ఓకే రాద్దాం. p plus 1 దీనికి సరిపోయింది, అప్పర్ లిమిట్ అయిపోయింది. సో లోయర్ లిమిట్ అంటే మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ మైనస్ డినామినేటర్ ఏముంది -p plus 1 ఉంది, ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, 0 సబ్స్టిట్యూషన్ చేయండి.
టీ అనే చోట 0 సబ్స్టిట్యూషన్ చేస్తే e⁻0 వస్తుంది, దట్ ఈస్ 1 అని వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత? 1/p+1, 1/p+1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - e⁻²p వెన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఏం చేద్దామప్పా? మైనస్ ఉంది, ఓకే, ఎట్లన్నా వేసుకోవచ్చు. ఎల్సిఎం లాగా తీసుకొని చేసేయచ్చు. సో ఎల్సిఎం అని తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఎల్సిఎం ఏముందమ్మా? p+1 ఎల్సిఎం, కాబట్టి ఇక్కడ ప్లస్ అని ముందుగా రాసాను నేను, +1 అని వేస్తా. నెక్స్ట్ e⁻² ఇంటూ p+1, ఇంతే ఆన్సర్. సో ఇట్లాగా గుర్తుంటుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమన్నా చూడండి, మామూలు ఇంటిగ్రేషన్ చేశానమ్మా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేశాను, మీరు ఇంకేం చేయలేదు నేను. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? సార్ చెప్పండి, చెప్పమ్మా. సార్ ఇది ఇంపార్టెంటా సార్ ఎగ్జామ్ కి? పీరియడిక్ ఫంక్షన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏముంది? సిలబస్ లో ఉంది మన దగ్గర. ఓకే సార్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇవ్వండి సార్, అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించి. నేను కాదు కదరా క్వశ్చన్ పేపర్ ఇచ్చేది. సార్ క్వశ్చన్ పేపర్ కాదు సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్, అన్ని చాప్టర్స్. ఒక నిమిషం. ఇంపార్టెంట్ అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ప్రిపేర్ అవుతాం, కాదని లేదు. బట్ ఇప్పుడు బై సపోజ్ పీరియాడిక్ ఫంక్షన్ అనుకోండి, ఇప్పుడు నేను చెప్తా ఉండే పీరియాడిక్ ఫంక్షన్ అనుకోండి. ఇప్పుడు ఈ పీరియాడిక్ ఫంక్షన్లో ఇంతకుముందు ఒక ప్రాబ్లం పీరియడ్ 2a అనేది ఉన్నప్పుడు ఎట్లా చేసామో చేశాను నేను, 2a ఉన్నప్పుడు ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు పీరియడ్ వచ్చి 2 ఉన్నప్పుడు అనేది చేశాను, ఓకేనా? సో ఒక్కొక్క మోడల్కి 1 or 2 మీరు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, అది నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతేగాని దాన్ని అవాయిడ్ చేయలేం కదా సిలబస్లో. ఇది రాదు అని నేను ఎట్లా చెప్పేది? చెప్పలేను కదా. బట్ ఈ మోడల్ అయితే నేర్చుకోవాలా, అది ఒకవేళ మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను కాబట్టి యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని వరుసగా డిస్కస్ చేసుకొని నేను ఒకటే చేస్తే లాభం లేదు కదా. మీరు నేను ఇద్దరు కలిసి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అట్లయినా ప్రోగ్రామ్ పెట్టుకుందాం అంటే మీరు రెడీగా ఉండాలి, నోట్స్ అన్ని దగ్గర పెట్టుకొని డిస్కస్ చేసుకుంటూ పోవాలి. అది మహా అయితే ఒక 10-15 డేస్ కూడా అవసరం లేదు. ఒక యూనిట్కి 2 రోజులు, ఒక్కొక్క యూనిట్ 2 రోజులు అనుకోండి, 2 పీరియడ్లు లేదా 3 పీరియడ్లు అట్లా డిస్కస్ చేస్తే కొంచెం గుర్తుండిపోతుంది. అప్పుడు యూనిట్కి 2 పీరియడ్లు అంటే నీకు 6 రోజులు లేదా 10 రోజులు తీసుకో, అంటే 10 పీరియడ్లు 2 అంతేలే, 10-12 పీరియడ్లు అనుకోపా, పక్కాగా గుర్తుండిపోతుంది. మీరు అందరూ కూర్చోవాలి. అప్పుడు నేను ఒకటే కూర్చుంటే ఎలా లే, అప్పుడు కూడా క్లాస్లో ఎగ్గొట్టేసేస్తే నేనేం చేసేది? క్లాస్లో ఎగ్గొట్టే వాళ్ళు ఎప్పుడు ఎగ్గొడుతూనే ఉండరు, వాళ్ళు మనం ఏం చేయలేము. సరే మీరు ఓకే అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇది ఒకవేళ ఈ మోడల్ ఇది ఏదో లాస్ట్ ఉంది కాబట్టి నేను దీన్ని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా నేను పీరియాడిక్ ఫంక్షన్ గురించి. సో రైట్, నెక్స్ట్ వీక్ నుంచి అంటే రివైజ్ చేద్దాం, రివిజన్ చేసుకుందాం. దాంట్లో ఇంకా నువ్వు అడిగావు కదా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని, దట్ ఈస్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని రివైజ్ చేద్దాం, సరేనా? ఏమోపా అరుణ్ శంకర్, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని యూనిట్ వైజ్ రివైజ్ చేద్దాం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 3rd యూనిట్ టెస్ట్ కూడా పెడదాం, బట్ తూగా ఉండకూడదు కదా. టెస్ట్ ఏదో పెట్టినాం అట్లా ఉండకూడదు కదా, అది సరే. ముందు అయితే మీకు క్లారిటీ రావాలి కదా, ఇప్పుడు పీరియాడిక్ ఫంక్షన్ మీద ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన మీకు ఇన్సైడ్ చెప్పాను కదా, పీరియడ్ 2 ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నాము, ఈ ఫార్ములా తీసుకోవడము, ఇందులో క్యాపిటల్ టీ స్థానంలో 2 అనేది సబ్స్టిట్యూషన్ చేసినాం, అంతే కదా. క్యాపిటల్ టీ స్థానంలో 2ని సబ్స్టిట్యూషన్ చేసినాం, వేరే ఇంకేం చేయలే నేను, ఓకేనా? సో ఆ విధంగా ఒక ఐడియా అయితే రావాలా. సరే, ఇంకొక ప్రాబ్లం ఒకటి చేస్తాను, ఎందుకంటే డిఫరెంట్గా ఏమైనా ఉంటే
ఆ ప్రాబ్లం చేస్తూ ఉన్నాను నేను. డిఫరెంట్గా ఉండే ప్రాబ్లమ్స్ మాత్రం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇంకోటి ఏం చేద్దామంటే ఇది కూడా చేసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీస్తాం. చూడండి, అంటే ఇప్పుడు నేను ఇన్సేపు ఒక్కొక్క మోడల్ కొట్టి నేను ఒకటి లేదు 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నది. ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ స్క్వయర్ వేవ్. ఇదేనా హోంవర్క్ ఏమైనా ఇచ్చానా? స్క్వయర్ వేవ్ ఫంక్షన్, స్క్వయర్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ OD, sorry, of period small a defined as, మీరు చేస్తానంటే వదిలేస్తాను నేను. డిఫైన్డ్ యాజ్, ఎందుకంటే మళ్ళీ మీకు ఈజీగా ఉండేదంతా నేను చేసుకుంటా పోవడం అనేది మీనింగ్లెస్. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇటు ఏమన్నా అంటే 1 అని ఇచ్చాడప్ప. ఎప్పుడు సారీ 1 అని ఎప్పుడంటే టీ వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ a/2, ఇది కండిషన్. అట్లాగే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు -1, ఇదేనా చేసామా? గుర్తురావడం లేదు నాకు. టీ వాల్యూ లైస్ బిట్వీన్ a/2 అండ్ a. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. ఎట్లా మీరు చేస్తానంటే వదిలేస్తా, అయితే కష్టం కూడా ఏం కాదు ఇది. అంటే నేను చెప్పచ్చు, కానీ ఒకసారి చూడండి. కొంతవరకు హింట్ ఇస్తాను, పోనీ అదైనా కంప్లీట్ చేస్తారా? కొంతవరకు రాస్తాను, కొన్ని ట్రై చేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పీరియడ్ అనేది ఎంత? ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? పీరియడ్ అనేది స్మాల్ ఏ అనేది పీరియడ్. సో హియర్ పీరియడ్ అనేది ఏమంటే టీ ఈక్వల్ టు స్మాల్ ఏ అని పెట్టేసాను నేను. నౌ పీరియడ్ అని ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. Therefore, Laplace transformation of f of t is equals to ఫార్ములా చెప్పండి. 1 ఇది చెప్పాలా, చెప్తేనే వస్తాయి. 1 - e to the power of -tp ఉంది. t అనే చోట ఏ రాయాలి. సో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 1 - e to the power of -ap. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీరియడ్ వచ్చి ఏ అన్నాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a అని రాసేసుకోవాలా. అర్థమవుతుందని చెప్తున్నది. 1 - e to the power of మైనస్ ఫార్ములా -tp అని ఉంది. టీ అనే చోట ఏ పెట్టుకోండి. పీరియడ్ ఏ అన్నాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a అని రాయాలి. నెక్స్ట్ ఇది మామూలే, pt ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt. ఇంతవరకు ఏం మార్పు లేదు. బట్ 0 to a మధ్యలో ఇక్కడ ఒక బ్రేక్ ఉంది. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ బ్రేక్ ఉంది. ఏం బ్రేక్ ఉంది? a/2 దగ్గర ఒక బ్రేక్ ఉంది. ఎట్లా? 0 నుంచి a/2 వరకు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 1 అని, a/2 నుంచి a మధ్యలో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ -1 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం విడగొట్టుకోవాలి. దట్ ఈజ్ ఏమంటే 1/1 - e to the power of -ap. అది అట్లా రాద్దాము. దీన్ని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేయడం అంటే బ్రాకెట్ గంట వేసుకోండి. 0 to a/2 ఒక బ్రేక్. నెక్స్ట్ a/2 నుంచి a వరకు ఒక బ్రేక్. సో ఇది e to the power of, డైరెక్ట్ కూడా వేసేయాలంటే వేసుకోవచ్చు, లేదా ఇంకో స్టెప్ రాయండి. మైనస్ ఇక్కడ pt
ఎఫ్ ఆఫ్ టీ డిటి ఏడా e to the power of minus pt f of t dt ఇట్లా బ్రేక్ ఇచ్చాం రైట్ 1 by ఇదేమో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t పీరియాడిక్ ఫంక్షన్ 1 by 1 minus e to the power of minus ap బ్రాకెట్ వేసాను ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a by 2 డైరెక్ట్గా వేస్తున్నా 0 to a by 2 మధ్యలో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంతడా 1 వేసేటువంటి వెంట డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు సరే వేద్దాం మైనస్ పిటి ఇక్కడ 1 ఇంటూ డిటి ప్లస్ ఏ బై 2 నుండి ఏ వరకు e to the power of మైనస్ పిటి ఇక్కడ -1 అని రాయాలి ఓకేనా ఇంటూ డిటి రైట్ that is equals to 1 by 1 minus e to the power of minus ap okay direct గా వేద్దామా e to the power of minus pt integration value చెప్పండి e to the power of minus pt integration value minus pt dt ఉంది సో ఏం రాయాలా 0 to a by 2 అట్లాగే 1 minute సారీ ఇక్కడ మైనస్ ఉందప్పా మైనస్ ఉంది దీన్ని ముందుకలా రాశాను నేను సో దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ మైనస్ పిటి బై మైనస్ పి ఏమి ఇక్కడ ఏ బై 2 నుండి ఏ వరకు ఈ మొత్తానికి ఒక బ్రాకెట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 minus e to the power of minus ap మీరే నాకు చెప్పండి రా టీ స్థానంలో a by 2 అనేది సబ్స్టిట్యూషన్ చేయండి అప్ప చెప్పండి లేదా ముందుగా మైనస్ కూడా వేస్తా ఏముంది కదా మైనస్ వేసేస్తా మైనస్ పి ఉంది కాబట్టి ముందుగా మైనస్ వేసేస్తా లేదా వద్దులేసారనుకుంటే ఇంకోసారి వేయాలి అంతే చెప్పండి ఏ బై 2 టీ స్థానంలో ఏ బై 2 వేయండి e to the power of మైనస్ ఏం రాద్దాము పిఏ బై 2 బై మైనస్ పి మైనస్ దీనికి రాయాలి కదా ఇంకా మనం 0 వేసుకోండి e to the power of t అనే చోట 0 పెడితే e to the power of 0 దట్ ఈస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఇదేమొస్తుందా ప్లస్ అయిపోతుంది 1 by p అని వస్తుంది ఇక్కడ గమనించండి మళ్ళా దీని ముందు ఏదో మైనస్ ఉంది ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే ఇక్కడ ప్లస్ అని వస్తుంది అప్ప మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని వస్తుంది e to the power of మైనస్ ఏపీ బై పి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేశాను నేను అట్లాగే లోయర్ లిమిట్ ఏ బై 2 వేయండి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళీ 3 మైనస్ వస్తాయి కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అయ్యా e to the power of మైనస్ పిఏ బై 2 బై పి రైట్ ఇది విషయం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే రైట్ ఇప్పుడు చెప్పండి ఇరా అన్నిటికీ ఎల్సిఎం ఏమిడా పి అనేది ఎల్సిఎం పి అనేది ఓ సారీ అంతేలే ఏం తప్పేసానా రైట్ రైట్ ఓకే ఓకే సో ఇక్కడ చూడండి అప్ప ఏమైనా క్యాన్సిలేషన్లు వాడేమైనా అవుతాయా ఒకసారి చూడు కాకపోతే డైరెక్ట్గా వేద్దాం ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎల్సిఎం అనేది ఏమి ఈ బ్రాకెట్లో పి అనేది ఎల్సిఎం సో నెక్స్ట్ స్టెప్ 1 by 1 minus e to the power of minus ap ఇంటూ మొత్తానికి ఎల్సిఎం వచ్చి పి అవుతుంది రైట్ ఇక్కడ ముందర ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను ముందుగానే రాయేస్తాను ఇక్కడ 1 అని ఇక్కడ 1 అని రాద్దాం నెక్స్ట్ చూడమ్మా ఇదేముంది ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు కూడా సేమ్ గా ఉంది మైనస్ తో ఉంది
మైనస్తో ఉంది కాబట్టి మైనస్తో ఉంది కాబట్టి దీన్ని మొత్తం యాడ్ చేస్తే ఎంత -2 అని వస్తుందా చూడండి మీరు ఏది తెలుస్తుంది -2 e to the power of -AP/2 ఓకేనా నెక్స్ట్ ఇంకేముంది చూడండి e to the power of -AP ఉంది ఇలా సో ప్లస్ e to the power of -AP ఓకేనా ఇంకా సో ఇదే ఆన్సర్ ఇంకేం లేదు ఎట్లా రాసుకోవచ్చు ఇక్కడ ఆన్సర్ వచ్చేట్టు రాసి పెట్టినారు అది కూడా రాసేట్టుకుంటే రాసుకోండి ఇది కూడా ఓకే ఏం లేదు దీని లోపల తీసుకొచ్చినారు సో దట్ ఈస్ 1 ఒక నిమిషం ఓకే సో ఇక్కడ ఏమొస్తున్నాయా e to the power of -AP/2 ఏం లేదు అంతా అదే ఆన్సర్ అయిపోయింది e to the power of -AP/1 - e to the power of -AP అంతే ఓకేనా సో ఇట్లా సో ఇక్కడ ఇది కొంచెం వేరే ప్రాబ్లం ఎందుకు వేరే ప్రాబ్లం అంటే ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి సో ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లంగా మనం కన్సిడర్ చేసాము ఓకేనా ఇంకేం చెప్పాలి మీకు ఓకే ఇంకొక తమాషా ప్రాబ్లం ఒకటి చేస్తాను ఊరికి ఇంట్రెస్టింగ్ ఉంటుందని సో ఏం తమాషా ప్రాబ్లం అంటే జస్ట్ చూడండి సో ఇంకొక క్వశ్చన్ ఫైండ్ ఓకే చాలా సిల్లీ క్వశ్చన్ find the Laplace transformation of the function అనేసి ఏమి ఇచ్చారంటే f of t is equals to 1 ప్లేస్ సరిపోదేమో ఓకే ఓకే రైట్ ఈ పక్క పేజీలో రాస్తాను నేను సో క్వశ్చన్ ఏమంటే ఫైండ్ Laplace transformation of the function ఏమంటే f of t ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి f of t is equals to 1 ఎప్పుడు t value lies between 0 and 2 next f of t is equals to 2 t value lies between 2 to 4 f of t is equals to 3 okay na t value lies between 4 and 6 f of 3 is equals to 0 okay if t value greater than 6 అంటే greater than 6 అని రాయొచ్చు లేదా ఏమన్నా అర్థమో t value lies between 6 and infinity అని ఇంకేం లేదు ఓకేనా 6 and infinity కదా లెక్క greater than 6 అంటే 6 నుండి ఇన్ఫినిటీ వరకు సో ఇది ప్రాబ్లం దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగారు చేస్తారా చెప్పండి చెప్పండి సార్ ఏం చెప్పొద్దండి రా తమాషా ప్రాబ్లం రా చేయండి కనీసం ఇదన్నా చూడండి 0 to 2 2 to 4 4 to 6
నెక్స్ట్ 6 to infinity ఇట్లా ఉంది ఇక్కడ. ఏమి మాట్లాడరా మీరు? చేస్తారా లేదా చెప్పాలి కదా. సరే అది మీరు చేయండి, ట్రై చేయండి. ఒక లైన్ అది రైట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, ఇంపార్టెంట్ వన్. ఫైండ్ L of f of t where f of t is a periodic function. Periodic function of period 2 pi, of period 2 pi given by ఎలా ఇచ్చారంట ఫంక్షన్ వాల్యూ. పీరియడ్ ఏమి ఇచ్చేసారు, ఫంక్షన్ వాల్యూ ఇచ్చారు. f of t ఈక్వల్ టు sin t. f of t ఈక్వల్ టు sin t. t value lies between 0 to pi అయినప్పుడు ఈక్వల్ టు 0. t value lies between pi to 2 pi. ఇది ప్రాబ్లం. చూడండి, ఇది కూడా విత్ బ్రేక్ పీరియాడిక్ ఫంక్షన్. చెప్పండి. ఏం చేద్దాం, డైరెక్ట్గా చేద్దామా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కంప్లీట్ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్లోకి రివిజన్ చేద్దాం. లేదా దీంట్లోకి ఏమైనా డౌట్స్ ఉంటే వేద్దాం. యా, ఎఫ్ ఆఫ్ టీ పీరియడ్ తెలిసిందే కదా. ఇయర్ రాసేట్టుకుంటాయండి. ఇయర్ సారీ పీరియడ్ ఎంతరా వాళ్ళు ఇచ్చేసారు. ఏమన్నా పీరియడ్ వచ్చి ఎంత? 2 pi. ఇయర్ టీ ఈక్వల్ టు 2 pi. కాబట్టి therefore Laplace transformation of f of t is equals to integration from ఏం రాయాలి మీరే చెప్పండి. ఒకరని నోట్ తెరిచి చెప్పండి రా. ఆడియన్స్ లేకపోతే ఏం రాబా, నాటకం రక్తి కట్టుతుందా? మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఫార్ములా చెప్పండి. 1/1 - e to the power of minus tp. t అనే చోట 2 pi వేయాలి. సో 1/1 - e to the power of minus tp అంటే 2 pi. 2 pi మళ్ళీ p ఉంది కాబట్టి p ఎట్లా వేస్తాము. ఇక్కడ 0 to ఏం వేయాలి? పీరియడ్ వచ్చి 2 pi కాబట్టి 0 to 2 pi. ఓకే, చెప్పండి అప్ప. e to the power of ఏం మాట్లాడరా రే నైనా. f of t dt, f of t dt. ఓకే, అంతే కదా. ఇది మామూలు రొటీన్. రొటీన్ అంటే ఏం చేస్తారా? నెక్స్ట్ స్టెప్ చెప్పండి. 1/, లేదా ఇంకో పేజీలో రాస్తా నేను. నెక్స్ట్ ఏం చేయాలా? ఈక్వల్ టు 1/1 - e to the power of minus 2 pi p. ఓకే, 2 pi p బ్రాకెట్ వేస్తాను. సో ఇక్కడ మనకు బ్రేక్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇంటర్వెల్స్.
0 to π వరకు ఒక ఇంటర్వెల్. కాబట్టి 0 to π తర్వాత ఏముంది ఇక్కడ π to 2π ఉంది. c to the power of minus pt ఇక్కడ f of t dt ఇంకేం లేదు. అట్లాగే e to the power of minus pt f of t dt, right? That is equals to Laplace transformation of f of t 1 by 1 minus e to the power of minus 2 pi p bracket to integration from 0 to pi e to the power of minus pt ఈ రేంజ్ లో ఎంత sin t, f of t వాల్యూ sin t. సో ఇక్కడ నేను sin t dt. నెక్స్ట్ ఇక్కడ ఏముందప్ప పై టు 2π ఈ రేంజ్ లో మైనస్ pt f of t వాల్యూ ఎంత ఉంది ఈ రేంజ్ లో 0 అని ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, 0 అని ఇచ్చారు. సో అక్కడ ఏం పెట్టాలి మనము 0 అని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. 0 into dt, రైట్. సో 0 అంటే ఇది మొత్తమే 0, ఇంకా ఇంకేం లేవు. సో ఇంకా ఆన్సర్ ఒకటి ఒకేసారి వేద్దాం. ఒక స్టెప్ 1 minus e to the power of minus 2 pi p. ఓకే, integration from 0 to pi, okay, e to the power of minus pt sin t dt. ఎందుకంటే ఈ పార్ట్ వచ్చి 0 అయిపోయింది, రైట్. ఇక్కడ మీకు ఫార్ములా ఏమైనా గుర్తుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of ax sin bx అనే ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం చేస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా చెప్తున్నాను అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఏ ఫార్ములా వాడాల్సి వస్తుందంటే e to the power of ax sin bx dx గుర్తుంటే ఓకే, లేకపోతే రాసుకోండి. e to the power of ax by a square plus b square, ఇది ఇంటర్మీడియట్ లో ఉన్నది. a square plus b square into a sin bx minus b cos bx. ఇది ఫార్ములా మర్చిపోమాకండి, ఈ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ప్రకారంగా ఒక నిమిషం కొంచెం పైకి వెళ్ళి రాస్తా. సో ఈ ఫార్ములా ప్రకారంగా ఈ పక్క ఉండేది ఏమి మనకు e to the power of minus pt sin t ఉంది. సో ఏ అనే ప్లేస్ లో ఏముంది? e to the power of, చెప్పండి, ఏ అనే ప్లేస్ లో e to the power of ax, ఏ అనే ప్లేస్ లో ఏముంది? మైనస్ p ఉంది. గమనించండి, మైనస్ p ఉంది. ఓకేనా, కాబట్టి డైరెక్ట్ గా వేస్తాం. e to the power of ax అంటే దాని ముందు ఏముంది? 1 by 1 minus e to the power of minus 2 pi p. ఓకేనా, ఇంటిగ్రేషన్ దీని వాల్యూ రాయండి. దేని వాల్యూ e to the power of minus pt sin t ఉంది కదా, దాని వాల్యూ minus pt sin t. సో ఏం రాయాలా? e to the power of minus pt అంటే e to the power of ax ఉంటే ax రాస్తాం. సో e to the power of
minus pt by a square plus b square. ఇది కంపేర్ చేయండి. a square అంటే నథింగ్ బట్ p square, b square అంటే t కోఎఫిషియంట్, sin t ఉంది కదా, sin t లో t కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? కంపేర్ చేసుకోండి. p square plus 1 అని వస్తుంది పైన, ఇంటూ a sin bx. a అనే చోట ఏముంది? మైనస్ p ఉంది, గమనించండి. సో ఇక్కడ నేనేం రాయాలా? మైనస్ p sin bx అంటే ఏముంటుంది? అదే sin t అని, మైనస్ b cos bx. b అనే చోట ఏముంటా? 1 cos bx అంటే cos t అని, ఇంకేం లేదు. ఓకే, ఈ మొత్తానికి ఒక బ్రాకెట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇక్కడ ఏముంది? లిమిట్స్ రాద్దాం, 0 to π కదా. సో ఇక్కడ 0 to π, దట్ ఈజ్, చెప్పండి అమ్మా, పై వేసి చూడండి. సైన్ పై ఎంత? ఏం చెప్పరు, 1 by వేస్తారు. ఏది నెక్స్ట్ బ్యాలెన్స్? e⁻⁻2π p. జస్ట్ చూడండి అమ్మా, పై అని వేయండి. పై వేస్తే ఏమొస్తుంది? e⁻, ఇక్కడ t అనే చోట మైనస్ p పై లేదా π p ఎట్లా, మైనస్ π p బై p స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఏం చేయాల? పై, సైన్ పై ఎంత? సైన్ పై ఎంత? టీ చోట, డి అనే చోట సైన్ పై వేయాలి. బాగా ఆలోచించండి. సైన్ పై వాల్యూ, సైన్ పై ప్లస్ 0 అని వేసుకోవచ్చు. సైన్ పై ప్లస్ 0 అంటే సైన్ 0 మైనస్ సైన్ 0, సైన్ 0 అంటే దట్ ఇస్ 0. కాబట్టి p ఇంటూ 0 వేసేటటువంటి వేయండి అబ్బా. ఇక్కడ ఏం రాయాలి నేను? మైనస్ p ఇంటూ 0. ఓకే, మైనస్, అర్థమైతే వద్దు, ఈ స్టెప్ అవసరం లేదు. ఒక్క నిమిషం. ఓకే, మీకు అర్థమైతే వద్దు ఈ స్టెప్. ఓకేనా? సైన్ టీ, టీ అనే చోట పై వేస్తే సైన్ పై వాల్యూ 0. నెక్స్ట్ కాస్ పై వాల్యూ ఎంత? -1 సార్. -1, రైట్. కాస్ పై వాల్యూ -1. సో మైనస్, ఇది ఏం చేస్తున్నా మేడం? -1 అప్పుడు ఇక్కడ ఇంకో మైనస్ ఉంది కదా, అప్పుడు నేనేం చేయాలి? +1 అంతే, +1. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి బా. ఇది సారీ, ఇది ఏమంటే పై వేయడం వల్ల వచ్చినటువంటి ఆన్సర్ ఇది. ఓకేనా? మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 పెట్టేసేయండి. e⁻0 అంటే దట్ ఈస్ 1. సో 1 by p స్క్వేర్ ప్లస్ 1 మాత్రం మిగులుతుంది ఇక్కడ. ఆమె నెక్స్ట్ 0 పెట్టండి. సైన్ 0 అంటే 0 వేసేటువంటి వేయండి. మైనస్ p ఇంటూ 0. ఓకే, మైనస్ కాస్ 0 అంటే 1. సో మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళా ప్లస్ అని వస్తుంది చూడండి. మైనస్ ఆఫ్ మైనస్, గమనించండి. ఎంత వేయాలయ్యా? సరే, నెక్స్ట్ స్టెప్ వేద్దాం అటు కూడా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ స్టెప్ మీకు అర్థమైతే ఇది రాయాల్సిన పని లేదు, అర్థం కాకపోతే మాత్రం రాసుకోండి. 1 మైనస్ సారీ
e to the power of minus 2 pi p. యా ఇది 0 వదిలేసేయండి. ఇది మిగిలేదు ఎంతేనా? e to the power of minus pi p. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 0, ఇది వదిలేసేద్దాం. ఇక్కడ 1 ఉంది అంతే. బై p స్క్వేర్ ప్లస్ 1 ఈ ఫస్ట్ పార్ట్కి ఉండేది. సెకండ్ పార్ట్కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అంతేప. దట్ ఈజ్ ఎల్సిఎం తీసుకోండి, విత్ ఇన్ బ్రాకెట్ ఎల్సిఎం తీసుకోండి. సో 1 బై ముందు రెండోది రాసేయండి. 1 మైనస్ e to the power of minus 2 pi p. యా ఇక్కడ ఎల్సిఎం ఏమి p స్క్వేర్ ప్లస్ 1 ఎల్సిఎం తీసుకుంటే ఓకే 1 గంట ముందుగా రాసుకోండి. 1 ప్లస్ e to the power of minus pi p, e to the power of minus pi p. ఇంతే ఆన్సర్. ఇంకేముంటుంది రా అసలు? ఇంకేమైనా ఉందా? ఏముందంటే అంతే కదా. ఎల్సిఎం వచ్చింది p స్క్వేర్ ప్లస్ 1, p స్క్వేర్ ప్లస్ 1 ఎల్సిఎం తీసుకునేసినాము. ఇది ఆన్సర్. లేదా ఇది ఇంతకుముందు లాగా రాసినట్టు కూడా రాయండి. ఇంతకుముందు లాగా అంటే ఏం లేదబ్బా, 1 ప్లస్ ఇట్లా బ్రాకెట్లు అంతా ఎందుకులే అనుకుంటే మైనస్ పై పి అని వేసేసి హోల్ డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 1 ఒకటే బ్రాకెట్లు ఎందుకు లేని 1 మైనస్ e to the power of minus 2 pi p. ఇది ఆన్సర్. ఓకే వేసుకుంటారా? ఇది ఒక్కోసారి సేవ్ కావడం లేదు, లేదా మళ్ళీ మీరు వీడియో అయితే సేవ్ అవుతుంది, ఒక్కోసారి సేవ్ కావడం లేదు. అవుతుంది, చూద్దాం ఈరోజు అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్కి బాగా ప్రిపేర్ చేసిరండప్ప. ఇంకా దీంట్లో కూడా పీరియడ్ ఫంక్షన్ కింద ప్రాబ్లం చేద్దామంటే చేద్దాము. ఇంకేం లేదు, మోస్ట్లీ ఇవే. మీరు నెక్స్ట్ క్లాస్లో బాగా ప్రిపేర్ చేసిరండి యూనిట్ 1 అనే దాన్ని. దాంట్లో డౌట్స్ ఉంటే అడగండి, సరేనా?